మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనంలో చూద్దాం. నూతన హృదయం మీకు ఇచ్చేదను. ఇజ్రాయేల్ ప్రజలకు ఆ రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఈ రోజు నీకు ఇస్తున్నాడండి. నూతన హృదయము నీకు ఇచ్చేదను. నిజంగా నేను చాలా మందిని గమనిస్తూ ఉంటానండి. హృదయాలు పాతవే, హృదయాలు మారవు, ఆలోచనలు మారవు, వారి క్రియలు మారవు, వారి స్వభావం మారదు, వారి యొక్క హావభావాలు ఎక్స్ప్రెషన్స్ మారవు. వారి జీవితాల్లో ఆ హృదయంలో పాతది పాతగానే ఉంటుంది, క్రొత్తదనం రాదు. ఎందుకంటే తోటి సహోదరి మీద, తోటి సహోదరుని మీద, సహోదరులందరికీ నేను తెలియచేస్తున్న మాట అంటే నూతన హృదయమును మీకు ఇచ్చేదను. దేవుడు ఈ రోజు మనకిస్తున్నాడు. పాతవి గతించను, ఇవిగో క్రొత్తవాయను. సంవత్సరములు గతించిపోతున్నాయి, రోజులు నిమిషాలు అన్ని గతించిపోతున్నాయి. నీ వయసు మీద పడుతుంది, నువ్వు వృద్ధాప్యంకి వచ్చేస్తున్నావు, యవ్వన ప్రాయం దాటి నడి ప్రాయంలోకి వచ్చావు, పసిపిల్ల ప్రాయము దాటి పెద్దవారిగా మారుతున్నారే కానీ స్వభావాలు మారట్లా, హృదయం మారటల్లా. హృదయంలో ఉండవలసిన చెత్తా చెదారం అంతా అలాగే ఉంటుంది. నీ కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి ఆ యొక్క స్వభావం అలాగే ఉండిపోతుంది. నూతనమైనటువంటి స్వభావం నీలో పుట్టటం లేదు, నూతన హృదయం నీలో పుట్టటం లేదు. నువ్వు ఇంకా నీ సంఘంలో నీ తోటి సహోదరుల మీద ఉన్న ఆ యొక్క అభిప్రాయం నీకు అలాగే ఉంది, ఆ చెత్త అలాగే ఉంది. ఆ చెత్త నీలో మారలా. నువ్వు మారాల, ఫస్ట్ నీ హృదయం మారాల. నువ్వు మారితే నీ కుటుంబం మారుతుంది, నీ కుటుంబం మారితే నీ సంఘం మారుతుంది, నీ సంఘం మారితే సమాజం మారితే భారతదేశం, రాష్ట్రాలు, దేశాలు అన్నీ మారుతాయి. ఫస్ట్ మనలోనే మార్పు రావాలి, ఫస్ట్ నాలోనే మార్పు రావాలి. దేవా, నేను అదే ప్రార్థన చేసుకుంటాను. ప్రభా, ఈ సంవత్సర కాలం అంతా నన్ను కాపాడారు. రాబో సంవత్సరంలోనికి ఇంకా నాలో కడిగివేయవలసినవన్నీ కడిగివేయి. ఇంకా నూతనమైన హృదయం నాకు, తోటి సహోదరుల్ని ప్రేమించే హృదయం, క్షమించే హృదయం, కొత్తదనము రావాలా, ఓపిక రావాలా. ఇంకా సంఘంలో ఇంకా నేను ఎలా ఉండాలో నేర్పించు, కుటుంబంలో ఎలా ఉండాలో నేర్పించు. ఎంత అనుభవం వచ్చినా సరే ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో నేను ఇంకా కడిగి వేసుకోవాల్సినవి కడిగివే. ఫాస్టింగ్ ప్రేయర్స్, వ్యక్తిగత ప్రేయర్స్, విజ్ఞాపన, అన్ని ప్రార్థనస్ లో ఫస్ట్ నన్ను నేను శుద్ధి చేసుకోవాలని దేవునికి సమర్పించుకుంటాను. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారి దేవుణ్ణి చూచారు. అందుకే దేవుడు ఈ రోజు ఇస్తున్నాడు, పాతది విడిచిపెడదాం, నూతన హృదయాన్ని నీకు ఇచ్చేదనని దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హృదయం ఫ్రెష్ గా ఉండాలి, హృదయం తెరిచిన పుస్తకం వలె ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు. నిజంగా నేను మరలా చెప్తున్నాను, మన దేవుడు దహించే అగ్ని. ఏ మురికి, ఏ చెత్తా చెదారం అన్నా ఆయన కాల్చేస్తాడు అంతే. ఆయన దగ్గర ఈ యొక్క కుప్పిగంతులు ఏం కుదరవు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలి. మన హృదయ తలంపులు చాలా పవిత్రంగా ఉండాలి. ఒక తోటి సహోదరిని లేదా సహోదరుని నీ హృదయంలో మురికి చెత్త పెట్టుకొని ఆ కను దృష్టితో నువ్వు చూస్తున్న దేవుడు చూడ్డా? మన దేవుడు చూసే దేవుడు కదా. నువ్వే దృష్టితో చూస్తున్నావో తెలియదు. నీ తోటి సహోదరిని నువ్వే దృష్టితో చూస్తున్నావో తెలియదా సహోదరుడా? ఒకసారి ఆలోచించుకో. నీ తోటి సహోదరుని ఏ దృష్టితో చూస్తున్నావు నీకు తెలియదా? దేవుడికి తెలియదా? దేవుడికి తెలుసు, అన్ని తెలుసు. నీ హృదయ తలంపులు పుట్టక ముందే ఆయన ఎరిగిన దేవుడు, నీ చూపుని ఎరిగిన దేవుడు, నీ ఆలోచనలు ఎరిగిన దేవుడు. జాగ్రత్త. దేవుడు అంటే మరి మన దేవుడు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించే దేవుడు. ప్రతిదీ నిజంగా నేను ఎంతో ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. మన దేవుడు క్షుణ్ణంగా సూక్ష్మంగా పరిశీలించే దేవుడు. కాబట్టి నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ క్రియలు చాలా పవిత్రంగా ఉండాలి. అందుకే దేవుడు ఈ రోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నూతన హృదయం నీకు ఇచ్చేదను. నూతన హృదయం, నూతన హృదయం, నూతనం. దేవుడు నన్ను ఈ సంవత్సరం నాకు ఇచ్చినటువంటి వాగ్దానం అండి. నూతనం అంతా నీ జీవితంలో నూతనం చేయబోతున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ నూతన హృదయం నుంచి స్టార్ట్ చేశాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. నీవు దేవుడుగా కలిగిన మేము ధన్యులు ప్రభా. నీ ప్రజలమని చెప్పుకోవడం, నీ ప్రజలుగా మేము ముద్ర వేయటం, మేము ధన్యులము. యేసు నామములో మాకు ఈ కృప ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఇంకా కుటుంబాల్లో చెత్త చెదారం, హృదయాల్లో మురికి కాలిపోవాలా, నూతన హృదయం పుట్టాలా, నూతన ప్రేమలు పుట్టాలా, నూతన ఆప్యాయతలు పుట్టాలా, నూతన అనురాగాలు పుట్టాలా, నూతన క్షమా హృదయాలు పుట్టాలా, నూతనమైనటువంటి
చేసినటువంటి ఏ ఆయా కార్యాలు మా జీవితంలో చూడాలి, అద్భుతాలు పొందుకోవాలి, ఆశ్చర్య కార్యాలు పొందుకోవాలా, నేను ప్రకటించాలని, నిన్ను మహిమపరచాలని, నిన్ను రాజ్య వ్యాప్తిని విస్తారము చేయగలిగే కృప మా అందరి మీద కుమ్మరించమని, పిల్లలేమి, వృద్ధులేమి, యవనస్తులేమి ప్రతి ఒక్కరిని మీ కాపుదలో ఉంచమని, మరణ పడకల మీద ఉన్న వారిని లేకుండా అయ్యా, క్యాన్సర్ గడ్డలు కరిగిపోవాలా, 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 కిడ్నీస్ లో స్టోన్స్ అని బయటికి రావాలా, ఎక్కడెక్కడ ఏ ఏ కిడ్నీస్ లో స్టోన్స్ గా పనిచేసి ప్రజల్ని బాధిస్తున్న దెయ్యాలని మీరు బయటికి రావాలా, స్థానిక సంఘాలను గలిబిలి పెట్టే దెయ్యాలు బయటికి రావాలా, యేసు నామంలో స్థానిక సంఘాల్లో పనిచేసే దురాత్మలారా మిమ్మల్ని తొక్కిపడేస్తున్నాను యేసు నామంలో. ఈ యొక్క కార్యాలన్నీ మిమ్మల్ని మీరు చేస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.